పుత్తూరు అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి గంగాధరం వినూత్న రీతిలో నివాళులర్పించారు. ఆయన నడుముకు తాతాకులు చుట్టుకొని నోటికి ముంత కట్టుకొని అంబేద్కర్ గారికి ప్రత్యేకంగా శ్రద్ధలు ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంబేద్కర్ దేశంలో ప్రతి ఒక్కరికి సమానత్వం, సామాజిక న్యాయం అందాలన్న లక్ష్యంతో రాజ్యాంగాన్ని రచించాలని గుర్తు చేశారు. దేశ భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే రాజ్యాంగ స్ఫూర్తిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎస్సీ కమిషన్లో అనేక కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. మూతికి ముంత ముట్టికి తాట కట్టుకుని అస్పృశ్యుల్ని గౌరవం చేసినటువంటి సందర్భం. అదే విధంగా పిఠాపురంలో తీసుకుంటే, ఇంకోదారి తీసుకుంటే దళితుల్ని దళిత వాడలలో నుంచి గ్రామ బహిష్కరణ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. సోదరులారా, ఏదైతే ముందు మన ధర్మశాస్త్రం విశ్వరాజుల కాలంలో ఉన్నిందో ఆ కాలం నాటి గుర్తులు ఈ రోజు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మేము ఈ రోజు ఈ వినూత్న నిరసన చేయాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఒక్క విషయం చెప్తున్నాం, దళిత క్రైస్తవుల విషయంలో అయితేనేమి, దళితుల విషయంలో అయితేనేమి, మీరు ఎవరైతే టార్గెట్ చేసి దళితుల మీద టార్గెట్ చేస్తున్నారో మీ కూటమి ప్రభుత్వాన్ని 1 వేలతో ప్రకటించేంత వరకు మేము ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మన దళిత జాతి బిడ్డ, ఈ రాజ్యాంగ నిర్మాత అస్పృశ్యుల అణగారిన వర్గాలందరూ కూడాను రాజ్యాంగం ద్వారా అతను ఒక పార్లమెంటరీలో అతని అమైండ్మెంట్లన్నీ కూడాను ఈ రోజు దేశానికి దిశానిర్దేశం అందించినటువంటి ఏకైక ధీరుడు మన దళిత కూలి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, ఈ రోజు తీసుకుంటే ఈ దేశానికి మూల పురుషులైనటువంటి ఆది జాంబవని బిడ్డలుగా, ఆది జాంబవని బిడ్డలైన జాంబవంతులైన మేము మల్ల ఈరులైనటువంటి మల్ల యోధులు మాలలో మరి అందరూ కూడాను ఆది జాంబవని బిడ్డలు, మూల పురుషులు. ఈ దేశానికి, ఈ దేశాన్ని మొట్టమొదటిగా ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి బతికిన మేము మరి ఈ రాజ్యాంగము ఈ రోజు ఈ దేశానికి అందించినటువంటి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈ రోజు మీరు మా ఓటు హక్కుని వినియోగించుకునే అగ్రవర్ణాల వాళ్ళు అయినటువంటి ఈ రోజు కూటమి ప్రభుత్వం అందరాన్ని ఎక్కి మరి ఇదే దళిత జాతిలో పుట్టినటువంటి దాదాపు ఈ రాష్ట్రంలో 12 హత్యలు జరిగాయి. దళితుల మీద వాళ్ళు టార్గెట్ చేసి 12 మందిని హత్య చేయడం జరిగింది. సోదరులారా, అదే కాదు, ఆ రోజు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి అమ్మఒడి కానుకలు ఇచ్చి మరి బిడ్డల భవిష్యత్తుని మెరుగుపరచడానికి ఆయన